గ్రామీణ వైద్యం అధ్వానం, దేశంలోనే రాష్ట్రానికి అట్టడుగు స్థానం, 0 మార్కులు. ఇప్పుడు ఏం చేయాలి మనం? గ్రామీణ వైద్యానికి 0 మార్కులు వచ్చినాయంట. 0. అయ్యో పాపం, 0.5 రాలే, 1 మార్కులు రాలే, 0 మార్కులు. మరి దీనికి మా రేవంత్ అన్నకు మా వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ మా దామోదర రాజనరసింహన్నకు మనం సన్మానం చేయాలి కదా. 2 సూదులు, 2 గోళీలు, ఒక సెలైన్ బాటలు, ఒక సిరప్ బాటలు ముడిగట్టి సన్మానం చేయాలి మనం వీళ్ళిద్దరికి. మళ్ళీ ఇలా ఎక్కడ కూడా పాపము మన సారు రాసుకొని రాడు. 2022-23 గణాంకాల ఆధారంగా గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచి విడుదల. 2022-23 ఉన్నా, 23-24 ఉన్నా, 24-25 ఉన్నా, 25-26 ఉన్నా కూడా గిదే లెక్కలు వస్తాయి. ఎవరికేది ఏం లేదు. 28 రాష్ట్రాల్లో అధ్యయనం. టాప్లో అరుణాచల్, కేరళ, తెలంగాణలోని సిహెచ్సిలో మౌలిక వసతుల కొరత. ఆ రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉన్నా తగినంత ఖర్చు చేయట్లేదు. వైద్య సిబ్బంది నియామకాలు జరపాలి, బడ్జెట్ కేటాయింపులు పెంచాలని సిఫార్సులు చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఇక మనం చెప్తాం కదా, మా అంత గొప్ప వైద్యం ఏడలేదు. మా యశోద హాస్పిటల్ ఉంది, మాకు కేర్ హాస్పిటల్ ఉంది, మాకు హాస్పిటల్ ఉంది, మాకు ఇమేజ్ హాస్పిటల్ ఉంది, మాకు హాస్పిటల్ ఉందని ఇక పొంకనామాలు కొడతారు కదా వీళ్ళు. వరంగల్లో మెడికోర్ హాస్పిటల్నే మంత్రులు పెట్టుబడులు పెట్టిండ్రు కదా వీళ్ళంతా, సీతక్క బీతక్క అంతా. మరి మన ప్రభుత్వ వైద్యం ఎటువైందంటే ములుగుల లేదు, నా ఆందోళన లేదు. ఆందోళనకరమే, ములుగులో ఎటువైందో అర్థం కాదు. కింది స్థాయికి దిగజారుతామనే ప్రభుత్వ వైద్యంలో. మనం కొట్టేదేమో పొంకనామాలు జబర్దస్త్గా కొడతాం. సిగ్గుపడాలి పాలకులు. అప్పుడున్న పాలకులు కేసీఆర్, ఇప్పుడున్న పాలకుడు రేవంత్ రెడ్డి సిగ్గుపడండి ఈ వార్త చూసి. గ్రామాల్లో వైద్య మౌలిక సదుపాయాలకు సంబంధించి తెలంగాణకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో గ్రామీణ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరు, వైద్య సిబ్బంది సేవలపై నిర్వహించిన తాజా జాబితాలో రాష్ట్రానికి 0 స్కోర్తో చిట్ట చివరి స్థానం దక్కింది. కేంద్ర ప్రభుత్వ హెల్త్ డైనమిక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ రిసోర్స్ గణాంకాల ఆధారంగా ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ పద్ధతిలో రూపొందించిన గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచి ఈ చేదు నిజాన్ని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్ 1 స్కోర్తో దేశంలోనే 1.00 స్కోర్తో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో కేరళ 0.48, మేఘాలయ 0.34, మిజోరాం 0.30, రాజస్థాన్ 0.29, తమిళనాడు 0.28, ఛత్తీస్గఢ్ 0.25, ఆంధ్రప్రదేశ్ 0.23 ఉన్నాయి. వివిధ అంశాల ఆధారంగా ఈ సూచిని రూపొందించారు. 1,00,000 జనాభాకు ఎన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అంటే మా వాళ్ళు గట్ల చూడరు. 1,00,000 జనాభా ఒక మండల హెడ్ క్వార్టర్లు ఉందనుకో సపోజు, ఎన్ని కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయి, ఎంతమందికి రీచ్ అవుతున్నారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, పిహెచ్సిలో 24 గంటల వైద్యం ఉందా, లేదంటే సార్ వారం రోజులకు ఒకసారి వచ్చి రిజిస్టర్లో సంతకాలు పెట్టి పోతున్నారా, ఫేస్ రికగ్నిషన్ అన్నారు, అది ఎడవన్నది. సాయంత్రం 6 గంటలకు ఏదైనా పామో తేలో గుట్టి జ్వరమో గిరమో వస్తే పోరగాన్నో ప్రభుత్వ ఆసుపత్రికి పట్టుకొని పోదామంటే ఒక్క డాక్టర్ ఉండడు. 1,00,000 మందికి ఏ విధంగా ఒక యూనిట్గా తీసుకున్నారంటే వాళ్ళకేమో తెలియదా అక్కడ తీసుకున్న వాళ్ళకు. ఇప్పుడు నువ్వు ఇదే 1,00,000 మందికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో చెప్తారు మా వాళ్ళు. 1,00,000 మంది నీ పోయినసారి బీఆర్ఎస్ హయాంలో 2 ఉన్నాయిరా వైన్ షాపులు మన మండలంలో, ఇంకా 2 పెంచండి. 20-30 మండలానికి 20-30 గ్రామాలు ఉంటే ఒక 2-3 బెల్ట్ షాపులే ఉన్నాయి. మినిమం 10 ఉండాలి మన కాంగ్రెస్ హయాంలో అని ఇట్లా పెంచుకుంటూ పోయిండు మా వాళ్ళు. మీరేమో గట్లా చేయబడుతుంది, వైద్యం ఎట్లా విద్య ఎట్లా అని మీరు చూడబడుతుంది కేంద్రంలో. మా వాళ్ళేమో మా మద్యం ఎట్లా, మా బెల్ట్ షాపులు ఎట్లా అని మా వాళ్ళు చూస్తున్నారు. మన చెప్పుతో మనం కొట్టుకునే రోజు ఈ వార్త చదివితే, ఈ వార్త పాలకులు చదివితే